పరకామణి ఇష్యూ విషయంలో తొలిసారిగా స్పందించాడు నిందితుడు రవికుమార్. 2023 ఏప్రిల్ 29న పరకామణిలో లెక్కింపు సందర్భంగా చేయరాని తప్పు చేసినట్లుగా వెల్లడించాడు. అందుకు ప్రాయశ్చిత్తంగా తాను సంపాదించిన ఆస్తిలో 90% స్వామివారికి రాయించినట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో ఎవరి ఒత్తిడి లేదన్నాడు రవికుమార్. అయితే కొంతమంది తనపై కావాలనే దుష్ప్రచారం చేశారని, బ్లాక్మెయిల్ చేశారని తెలిపారు. అలాంటి వారిపై కేసు పెట్టినట్లుగా చెప్పుకొచ్చారు. తాను ఆపరేషన్ చేయించుకొని మరీ చోరీకి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారని, దీనిపై న్యాయస్థానం ఎలాంటి వైద్య పరీక్షలు చేయించినా సిద్ధంగా ఉన్నానని అన్నారు రవికుమార్. నమస్కారం అండి, నా పేరు రవికుమార్ అండి. నేను పెద్దజీయర్ స్వామి మఠంలో కొంతకాలంగా గుమాస్తాగా పనిచేస్తున్నాను. అలాగే కేబుల్ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకుంటూ ఉన్నాను. గత 2 సంవత్సరాల క్రితము ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. నేను ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబం మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము. అలాగే స్వామివారి పేరు ఇసుక పరకామణి ఇష్యూ విషయంలో నిందితుడిగా ఉన్నటువంటి రవికుమార్ అయితే స్పందించాడు. ఒక వీడియోను అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, ఈ పరకామణి ఇష్యూలో నిందితుడిగా ఉన్న రవికుమార్ అయితే స్పందించడం జరిగింది. ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ రోజు చేయరాని తప్పు చేశాను, నేను ఆపరేషన్ చేయించుకొని మరి దొంగతనానికి పాల్పడినట్లుగా పలువురు ఆరోపిస్తున్నారంటున్నారు. అసలు ఏం జరిగింది? తను ఆ వీడియో రిలీజ్ చేయడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? రేఖ, పరకామణి కేసు ఏదైతే 2023 ఏప్రిల్ 29వ తేదీన చోరీకి పాల్పడ్డాడు రవికుమార్. ప్రత్యక్షంగా సీసీ ఫుటేజ్లో ఆయన వీడియో లభ్యమైంది. తర్వాత సెప్టెంబర్ 9వ తేదీ 2023లో రాజీ అయ్యారు పరకామణి కేసుకు సంబంధించి లోక్ అదాలత్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్నాడా లేకపోతే ఎక్కడ ఉన్నాడా అన్న విషయాన్ని కూడా ఆయన ఈ వీడియోలో తెలియజెప్పలేదు. మొత్తం మీద ఆయన వీడియో ఎవరైనా ఆయనతో బలవంతంగా చేయించారంటూ కూడా ఇప్పటికే కూటమి నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే తాను ఏదైతే కేబుల్ నెట్వర్క్తో పాటు ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడిని, పెద్దజీయం గారి మఠంలో ఏదైతే పెద్ద గుమస్తగా ఉంటూ పరకామణికి సంబంధించి కౌంటింగ్కు నిరంతరం వెళ్ళేవాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తాను అప్పట్లో 2023 ఏప్రిల్ 29వ తేదీన చేయరాని తప్పు చేశాను, ఆ తప్పుకు ప్రాయశ్చితంగా తాను సంపాదించిన ఆస్తుల్లో 90% స్వామివారికి తిరిగి రాయించాను. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తనను కొందరు బ్లాక్మెయిల్ చేయాలని చూశారు. ఆ నేపథ్యంలో వారి మీద కేసులు కూడా పెట్టానని కూడా చెప్పుకొచ్చాడు. అప్పట్లో ఓ కేసు కూడా ఆయన ఇతరుల మీద పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆరోపిస్తున్న వారెవరు ఆ కేసుల్లో లేరు. అయితే తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏదైతే సిఐడి విచారణ, ఏసీబీ విచారణ పెద్ద హైకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం మీద అటు సిఐడి విచారణ సందర్భంగా ఇటు రవికుమార్తో పాటు ఫిర్యాదుదారుడైన సతీష్ను కూడా పిలిపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సతీష్ కుమార్ ఆత్మహత్య ఏదైతే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నేపథ్యమో, తర్వాత ఏదైతే ఈ కేసుకు సంబంధించి అప్పట్లో పాలక మండలి సభ్యుడిగా ఉన్న మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో పాటు అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, అప్పటి అదనపు వివో ధర్మారెడ్డితో పాటు సివిల్ ఎస్ఓగా పనిచేసిన నరసింహ కిషోర్ను కూడా విచారించారు. దీంతో పాటు అప్పట్లో తిరుమలలో పనిచేసిన పోలీసు అధికారులను ముగ్గురిని విచారించిన నేపథ్యం. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి బలవంతంగా అతని చేత ఏదైతే అతని ఆస్తులు కొందరు రాయించుకున్నారనేది ఆరోపణ. దీనికి సంబంధించి సిఐడి ఒక నివేదికను సిద్ధం చేసి ఏదైతే హైకోర్టుకు సమర్పించింది. హైకోర్టు ఆ కేసును 11వ తేదీకి వాయిదా వేసిన నేపథ్యం. మరోవైపు డివిజన్ బెంచ్కు కూడా ఈ కేసును బదలాయింపు చేస్తూ నిన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం లోక్ అదాలత్లో రాజీ ఇష్యూతో పాటు ఏదైతే ఇతని ఆస్తులు మొత్తం ఇవన్నీ ఏ విధంగా సంపాదించాడు, 1985లో ఏదైతే ఆయన పెద్దజీయం గారి మఠంలో ఏదైతే గుమస్తాగా చేరాడో అప్పటి నుంచి నిరంతరము ఆయన పరకామణి లెక్కింపుకు వెళ్ళేవాడు. పరకామణి లెక్కింపుకు పెద్దజీయం గారి మఠం తరఫున వెళ్తున్న వ్యక్తి కాబట్టి అతన్ని తనిఖీలు చేయకపోవడంతో అతను ఆ విధంగా చోరీలకు పాల్పడ్డాడనే అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అతని శరీరంలో ఒక భాగానికి శస్త్రచికిత్స చేయించుకొని దొంగచాటుగా నగదు ఏదైతే ఇటు కరెన్సీతో పాటు ఆభరణాలు తీసుకొచ్చాడనేది ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తనకు ఎలాంటి ఆపరేషన్ జరగలేదు, చేయించుకోలేదు, అవసరమైతే ఎలాంటి వైద్య చికిత్సకైనా తాను సిద్ధమంటూ ఈ వీడియోలో తెలిపాడు. అయితే ఈ వీడియోపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇన్ని రోజులు బయటికి రాని వ్యక్తి ఈ సమయంలో ఎందుకు బయటకు వచ్చాడు, గతంలో పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎందుకు మాట్లాడలేదు అన్న విషయం మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది రేఖ.
రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక పరకామణి ఇష్యూలో తొలిసారిగా నిందితుడు రవికుమార్ అయితే స్పందించడం జరిగింది. చేయరాని తప్పు నేను చేశాను, కానీ చాలా మంది నాపైన ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. ఆపరేషన్ చేయించుకొని నేను దొంగతనానికి పాల్పడ్డానంటూ కూడా ఆరోపిస్తున్నారు. నేను ఎటువంటి దానికైనా కూడా సిద్ధం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితులు నెలకొన్నాయి.